90% మంది అండ్ ఆ మేనిఫెస్టింగ్ చేస్తారు, మేనిఫెస్టింగ్లో ఫెయిల్ అయిపోతారు అంటారు. వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళు మేనిఫెస్టింగ్ చేస్తున్నాము మాకు డబ్బు వస్తుందని అసంప్షన్లో ఉంటారు. యాక్చువల్గా ఫెయిల్ అయిపోతున్నారు. వాళ్ళని 5% మాత్రమే సక్సెస్ అవుతున్నారు. సో 5% మాత్రమే సక్సెస్ అవుతున్నారంటే 95% అంతా లో ఫ్రీక్వెన్సీలో ఆపరేట్ అవుతున్నారు. ఫీరు, యాంగ్జైటీ, డౌట్, డిప్రెషను. దీంట్ వల్ల మీకు ఎట్లాంటి ఉపయోగం అయితే ఉండదు. మీరు సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ అనేది 95% ఉంటుంది, 5% కాన్షియస్ ఉంటుంది. మనది సబ్కాన్షియస్ మైండే మొత్తం అంతా ఆపరేటింగ్ చేస్తుంది. మనం ఎట్లాగా ఉండాలి, ఎట్లా థింక్ చేయాలి, ఎట్లాగా ఆలోచించాలి. మీ సబ్కాన్షియస్ మైండ్లో మనీ మేక్ చేయడం హార్డ్ అని ప్రోగ్రామింగ్ ఉంటుంది. అది మీకు కూడా తెలియదు, మీకు తెలియకుండానే ఉంటుంది. సో 1 crore అనేది కష్టంగా ఉండొచ్చు, 2 crores అనేది కష్టంగా ఉండొచ్చు. సో మీకు డబ్బు ఉన్న వాళ్ళ పట్ల కొంచెం కోపంగా ఉండొచ్చు. అట్లా ఉంటే మనకి మేనిఫెస్టింగ్ అయితే అవ్వదు. అన్ని లిమిటింగ్ బిలీఫ్స్ అన్ని బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకొని అప్పుడు మాత్రమే మనకి ఎంటర్ అవ్వాలి మేనిఫెస్టింగ్లో. మనకి ఎప్పుడైతే 200 300 హెచ్ఎస్లో ఉంటుంది మ్యాన్ యావరేజ్. మీరందరూ న్యాచురల్గా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం అనుకుంటారు. పాజిటివ్గా ఉన్న వాళ్ళకే 200 హెచ్ఎస్లో ఉంటుంది. సో మనకు ఫ్రీక్వెన్సీ హ్యాపీనెస్తో సంబంధం లేదు. ఎన్లైట్మెంట్ బిలీఫ్తో, సబ్కాన్షియస్ బిలీఫ్స్తో సంబంధం ఉంటుంది. సో మీకు హై ఫ్రీక్వెన్సీ 800 హెడ్జెట్స్లోనే మీకు మేనిఫెస్టింగ్ పవర్స్ వస్తాయి. ఈజీగా గ్రాప్ చేస్తారు, అలైన్మెంట్ అవుతారు, ప్రతిదీ కూడా అట్రాక్ట్ చేస్తారు. మీరు 200 ఉంటే మొత్తం అంతా నెగిటివిటీ జరుగుతుంది. సో మీరు ఎప్పుడైతే 800 ఆపరేటింగ్ ఉంటారో ఫ్రీక్వెన్సీలో, ఎవ్రీథింగ్ మీకు ఫేవర్గా ఉంటుంది, మెరాకిల్ జరుగుతుంటాయి, డైలీ లైఫ్ చేంజెస్ అయిపోతుంది. ఎప్పుడు కూడా ఐఎమ్ అనే వర్డ్ చాలా పవర్ఫుల్ వర్డ్. సో ఇప్పుడు కూడా ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాను, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్. నాకు మనీ ఈజీగా వస్తుంది, నేను మనీని ఈజీగా అట్రాక్ట్ చేస్తాను. సో నాకు నేను కోట్ల ఆస్తికి డిజర్వ్ పర్సన్స్ని ఇట్లా అనుకోవడం వల్ల సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో మీరు ఈజీగా మనీ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. మీరు లో ఫ్రీక్వెన్సీలో ఆపరేట్ అవడం వల్ల మీకు ఉపయోగం అయితే ఉండదు. సో మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. పాజిటివ్ థింకింగ్ అయితే మీకు ఎవరికైనా వస్తుంది. పాజిటివ్ థింకింగ్ ఒక సీరియల్, ఒక కామెడీ మూవీ చూస్తే పాజిటివ్ థింకింగ్ వస్తుంది. పాజిటివ్ థింకింగ్ వేరు, అండ్ ఫ్రీక్వెన్సీ వేరు, వైబ్రేషన్ వేరు, ఎమోషనల్ వేరు. మీరు ఒక థాట్ వస్తుంది మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక థాట్ మనకి బ్యాడ్ థాట్ వస్తుంది. ఒక బ్యాడ్ థాట్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనకి ఫీలింగ్ వస్తుంది. ఫీలింగ్ వచ్చినప్పుడు మనకి కెమికల్స్ ఏం రిలీజ్ అవుతాయి, కార్టిజోల్ రిలీజ్ అవుతుంది. సో మన ఫ్రీక్వెన్సీ రిలీజ్ ఏముంటుంది, ఫ్రీక్వెన్సీలో ఈజ్ ఈక్వల్ టు నో మనీ. లో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు నో మనీ. సో హై ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు అబండెంట్. ఎప్పుడు కూడా హై ఫ్రీక్వెన్సీ 800 ప్లస్ ఉండాలి, లో 200 300లో ఆపరేట్ అవుతాయి మాత్రం. మీరు ఆటోమేటిక్ చెప్తాను కదా, మనీ అనేది అట్రాక్ట్ చేయలేరు, మనీ బ్లాకేజెస్ ఎక్కువ ఉంటాయి. సో సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ చేసుకోవాలి అంటే 1 2 రోజులు అయిపోయేది కాదు, రిపిటేషన్ ద్వారానే వస్తుంది. 90% అంతా కూడా మేనిఫెస్టింగ్ రిపిటేషన్ ఉంటుంది. సో మేము ఐన్స్టీన్ థియరీస్ ఫాలో అవుతాం, అండ్ ఇట్లాంటివి ఫాలో అవుతాం. మేము లా ఆఫ్ అట్రాక్షన్ కూడా నమ్ము, అండ్ అప్పుడు అసలు అయితే నమ్ము. ఏదైతే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటుందో 100% ఏం చెప్తారో, నా లైఫ్లో ఏమైతే మేము ప్రాక్టీస్ చేసి ఈ స్టేజ్కి వచ్చామో అవి మాత్రమే మేము చెప్తాం అన్నమాట క్లాసెస్లో. సో మీరైతే ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ క్లాసెస్ అయితే జాయిన్ అవ్వండి. సో పర్సన్ టు పర్సన్ ఉంటుంది, అండ్ గ్రూప్ కూడా ఉంటుంది. ఇవాళతో గ్రూప్ అయితే క్లోజ్ అవుతుంది. సో మీరు అర్జెంట్గా జాయిన్ అవ్వాలనుకుంటే